సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు, సర్వయుగములకు పూజ్యుడు అయిన దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలు మాత్రమే. 31వ వచనంలో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు అని చెప్పి 32వ వచనంలో, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా అన్న ఈ 2 వచనాల్ని మనం చూడబోతున్నాం. గత ధ్యానంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 25 నుంచి 30 వచనాల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి చేత పంపబడిన వారని, తండ్రి చెప్పిన మాటల్ని మాట్లాడుతున్నారని, తండ్రికి ఇష్టమైన కార్యాలని చేస్తున్నానని తెలియజేస్తూ, అలాగే శిలువపైకి ఎత్తబడినప్పుడు తాను ఎవరో లోకం గ్రహిస్తుందని చెప్పారు. అయితే చివరిగా ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని చదువుతాం 30వ వచనంలో. అయితే ఎవరైతే విశ్వాసం ఉంచారో వారితో ప్రభువు వెంటనే శిష్యత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు. విశ్వాసం ఉంచిన వారిని ఉద్దేశించి, నిజమైన శిష్యుడు ఎవరు, సత్యం ఎలా గ్రహిస్తారు, నిజమైన స్వాతంత్ర్యం ఎలా లభిస్తుంది అనే గొప్ప ఆత్మీయ సత్యాలను బోధించటం ఆయన ప్రారంభించారు. ఈ 31, 32 వచనాల్లో ఈ రోజు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయండి సత్యంను గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయననే ప్రభువు మాటల ద్వారా విశ్వాసం నుండి శిష్యత్వానికి, శిష్యత్వం నుండి సత్య జ్ఞానానికి, సత్య జ్ఞానం నుండి నిజమైన స్వాతంత్రానికి తీసుకువెళ్లే దేవుని మార్గాన్ని ధ్యానం చేయబోతున్నాం. విశ్వాసులు శిష్యులు అవ్వాలంటే ఏం చేయాలో ప్రభు ఈ వచనంలో చెప్తా ఉన్నారు. విశ్వాసి ఇంకా శిష్యుడి మధ్య ఉన్న తేడాను చాలా స్పష్టంగా ప్రభు బోధిస్తా ఉన్నారు. విశ్వాసం అనేది దేవుని ఒక్క మాట వినడం ద్వారా కూడా మనలో మొదలవుతుంది. కానీ శిష్యులు అవ్వాలంటే ఆయన వాక్యమందు నిలిచి ఉండాలని ప్రభు స్పష్టం చేశారు. నిలిచి ఉండడం అంటే అప్పుడప్పుడు వాక్యాన్ని వినడం కాదు, వాక్యాన్ని జీవితానికి ఆధారంగా చేసుకోవడం, వాక్యాన్ని చదవడం, ధ్యానించటం, నమ్మటం, ఆచరించటం, పరిస్థితులు మారినా దానిని విడిచిపెట్టకుండా దానిలోనే స్థిరంగా ఉండడం. ఎవరైనా మనల్ని చూసినప్పుడు మనం అర్థం కావాలి అని అంటే వారికి వాక్యం అర్థమైతే మనం అర్థమవుతాం, లేదా మనం అర్థమైతే వాక్యం అర్థమవుతాం. ఆ రీతిగా జీవించటం. ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యత్వానికి మొదటి అర్హత ఆయన వివరిస్తున్నారు కదా. నా వాక్యమందు నిలిచి ఉండడం అని చెప్పారు. విశ్వాసం వినడం ద్వారా ప్రారంభం అవుతుందని రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. అంటే క్రీస్తుని గురించిన మాట వినడం ద్వారా. కానీ శిష్యత్వం అయితే వాక్యంలో నిలిచి ఉండడం ద్వారా అది మొదలై కొనసాగుతుంది. ఈ సత్యాన్ని యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభు వారు మరింత స్పష్టంగా వివరించారు. అక్కడ అన్నారు కదా, నేను ద్రాక్షావళిని, నేను తీగలు మీరు, మీరు నా యందు నిలిచి ఉండిన యెడల మీరు బహుగా ఫలించెదరు, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు అని. ఈ 8వ అధ్యాయంలోనేమో నా వాక్యమందు నిలిచి ఉండండి అని ప్రభు చెప్పారు. 15వ అధ్యాయంలో నా యందు నిలిచి ఉండండి అని చెప్పారు. ఈ రెండు వేరు వేరు విషయాలు కావు. క్రీస్తులో నిలిచి ఉండడం అంటే ఆయన వాక్యమందు నిలిచి ఉండడమే. ఆయన వాక్యమందు నిలిచి ఉండడం అంటే ఆయనతో సజీవమైన సహవాసంలో ఉండడమే. ఇలా వాక్యమందు నిలిచిన వారిలో ఆ వాక్యము ఆత్మఫలాన్ని ఉత్పత్తి చేస్తుంది. అందుకే ప్రభువు, మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమపరచబడును, అప్పుడు మీరు నా శిష్యులై ఉందురు అని చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో గమనించండి. యేసుప్రభు వారు చెప్పిన క్రమం చాలా స్పష్టంగా ఉంది. వాక్యమందు నిలిచిండిన వారు క్రీస్తులో నిలిచి ఉంటారు. అప్పుడు ఆత్మఫలం వారిలో కనిపిస్తుంది. అయితే అలా ఫలించిన వారే నిజమైన శిష్యులని నిరూపించబడతారు. అలాంటి శిష్యుల ద్వారా తండ్రి మహిమపరచబడతారు. కాబట్టి శిష్యత్వం అంటే కేవలం బైబిల్ జ్ఞానం కలిగి ఉండటం మాత్రమే కాదు, ఫలవంతమైన జీవితం, ఆత్మఫలం కనబడే జీవితం. వాక్యంలో నిలిచిన జీవితం తప్పకుండా ఆత్మఫలాన్ని ఫలిస్తుంది. ఆ ఫలం ద్వారానే ప్రపంచము క్రీస్తును గుర్తిస్తుంది, తండ్రి మహిమ పొందుతారు. మనం అనుకుంటాము, మనం అదేదో గొప్ప కార్యం చేస్తే, బాగా పాట పాడితే, బాగా వాక్య పరిచయం చేస్తే, లేకపోతే పెద్ద ఉద్యోగం, ఘనంగా బ్రతకటం, ఇవి దేవుని మహిమపరుస్తాయి అని అనుకుంటాం. లోకస్తులు వీటినే చూస్తారు. కానీ దేవుడు కోరుకునే మహిమ ఏంటో తెలుసా? ఆత్మఫలము ద్వారా, లోకంలోని వాటి ద్వారా కాదు. ఒక వ్యక్తిలో ఫలించిన ఆత్మఫలము ద్వారా మాత్రమే ఆయన మహిమపరచబడాలని కోరుకుంటున్నారు. ఈ సంగతిని మనం అందరము గమనించాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం కరెక్ట్ గా మాట్లాడగలుగుతాం. ఆ ఆత్మఫలం ఏంటో మనందరికీ తెలుసు కదా. ప్రేమ, సంతోషం, సమాధానం మొదలైన వాటిని గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం. ఇంకా మనం లేఖనాలను చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల గురించి చెప్తూ ఆయన 6 పాయింట్స్ చెప్పారు.
ఎవరు నా శిష్యులు, ఎలాంటి వారు నా శిష్యులు అవుతారు అనే దాని గురించి. ఆ లేఖనాలను మనం ఒక్కసారి పరిశీలిస్తే ఆ 6 సంగతులు ఏంటో చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒక శిష్యుల్లో ఉండవలసిన లక్షణాలు ఏంటో. మొదటిగా లూకా సువార్త 14:26 చూస్తాం, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణంను సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని ప్రభు చెప్పారు. అంటే ద్వేషించడం అనంటే ఆ పదం ఇక్కడ వాడబడింది, కానీ యాక్చువల్లీ ప్రభు ఉద్దేశం ఏంటి అనంటే మొదటి స్థానం ప్రభుకివ్వమని, ఆ తర్వాతే ఎవరినైనా. అయితే మనము తెలిసి తెలియని వారు అనుకుంటారు ఈ దేవుడు అంత స్వార్థపరుడా, ఆయన్ని మొదటి స్థానంలో పెట్టుకోవాలా అని. అంటే నేను చిన్న ఉదాహరణ చెప్తాను. తల్లిదండ్రులు వారి పిల్లలు వారిని తల్లిదండ్రులని మొదటి స్థానంలో పెట్టుకోవాలి అని అనుకుంటారు. వారు పెద్దవారైనప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ తల్లిదండ్రులకే ఇవ్వాలి అని కోరుకుంటారు. అలా కోరుకోవడం వారి స్వార్థం కాదు, అది వారి హక్కు. ఎందుకంటే వాళ్ళు తమ సమస్తాన్ని పిల్లల కోసం తారపోశారు కాబట్టి. అలాగే మన ప్రభువుది కూడా హక్కు, ఎందుకంటే ఆయన మన కోసం తన సమస్తాన్ని ధారపోశాడు కాబట్టి, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని, సమస్తాన్ని మన కోసం ఇచ్చారు కాబట్టి, అండ్ తనున్న స్థానంలోనికి మనల్ని తీసుకువెళ్లాలని కోరుకుంటున్నారు కాబట్టి అది ఆయన హక్కు. అందుకనే ఆయన అలా మాట్లాడటంలో ఏ మాత్రం కూడా అన్యాయం లేదు. ఇంకా రెండవది చూస్తే లూకా సువార్త 14:27 మనం చూస్తాం, మరియు ఎవడైనా తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపనెడలవాడు నా శిష్యుడు కానేరడు అని. అంటే స్వార్థపూరితంగా యేసుప్రభుని వెంబడించడం కాదు, గాని ఇతరుల భారాలను మోసుకుని మనం వెంబడించాలి అన్న విషయాన్ని, ఇదే సంగతిని గలతీయులకు రాసిన పత్రిక 6:2 పౌలు ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి సిలువనెత్తుకుని క్రీస్తును వెంబడించాలి అనేది ప్రభువు ఇచ్చిన నెక్స్ట్ క్రైటీరియా. తర్వాత 3వ అంశం లూకా సువార్త 14:33 మనం చూస్తాం, ఆ ప్రకారమే మీలో తమకు కలిగిన అంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని. అంటే మనకున్న సమస్తాన్ని క్రీస్తుకు అప్పగించినప్పుడు నిజంగా ఆయన చిత్తంలో మనం బ్రతకగలం. ఇంకా యోహాను సువార్త 8:31 ఈ రోజు మన ధ్యాన భాగంలోని వచనం, వాక్యమందు నిలిచి ఉండాలని. ఆ తర్వాత యోహాను సువార్త 13:35 మనము ప్రేమ ద్వారా గుర్తించబడతాము, ఎవరైతే నిజంగా సహోదరులను క్రీస్తు ప్రేమించిన ప్రేమతో ప్రేమిస్తారో వారు శిష్యులవుతారని అక్కడ రాయబడింది. ఇంకా 15వ అధ్యాయం యోహాను సువార్త 8 ఫలవంతమైన జీవితం జీవించాలి అని. ఒకసారి మనం ఈ 6 సంగతులను చూస్తే మనకు అర్థమవుతుంది ఎవరు నిజమైన శిష్యులు. ఈ 6 వచనాలు కలిపి చూస్తే నిజమైన శిష్యత్వం అంటే క్రీస్తుకు మొదటి స్థానం ఇవ్వడం, ప్రతిరోజు సిలువను మోసుకుని ఆయన వెంబడించడం, సమస్తాన్ని ఆయనకు సమర్పించటం, ఆయన వాక్యమందు స్థిరంగా నిలిచి ఉండి సహోదరులను క్రీస్తు ప్రేమతో ప్రేమిస్తూ పరిశుద్ధమైన ఫలవంతమైన జీవితంలో తండ్రిని మహిమపరచటం. విశ్వాసులు అనేక మంది ఉండొచ్చు, కానీ ఈ లక్షణాలతో జీవించేవారే మన ప్రభు దృష్టిలో నిజమైన శిష్యులు. అందువలన మనం కేవలం విశ్వాసులుగా ఉండిపోకుండా ప్రభు వాక్యమందు నిలిచి క్రీస్తులో పరిశుద్ధాత్మ ఫలాన్ని ఫలిస్తూ జీవించినప్పుడే మనం నిజమైన శిష్యులం అవుతాం. అలాంటి శిష్యుల జీవితమే తండ్రికి మహిమను తీసుకుని వస్తుంది. ప్రభు మనల్ని పిలిచింది తన శిష్యులుగా ఉండడం కోసమే. అప్పుడు ఆయన అన్నారు మీరు నా శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు అని. ఎందుకు శిష్యులు మాత్రమే సత్యాన్ని గ్రహిస్తారు అనే ప్రశ్నకు ఈ వచనం చాలా చక్కటి సమాధానమిస్తుంది. ఎందుకంటే వారు క్రీస్తునందు నిలిచి ఉంటారు, వాక్యమందు నిలిచి ఉంటారు. వాక్యమందు నిలిచి ఉండడం, క్రీస్తులో నిలిచి ఉండటం రెండు విడదీయలేని సత్యాలు. ఎందుకంటే క్రీస్తు వాక్యమే మాట్లాడారు, వాక్యము క్రీస్తునే ప్రకటిస్తుంది. వాక్యమై ఉన్నవాడే శరీరధారి అయి మన మధ్య నివసించాడు. అందువల్ల వాక్యంలో నిలిచిన వాడు క్రీస్తులో నిలిచిన వాడే. అలాంటి వ్యక్తి ఆలోచనలు, మాటలు, క్రియలు క్రమంగా దేవుని వాక్యానికి అనుగుణంగా మారిపోతాయి. అతని జీవితం వాక్య ప్రభావంతో రూపాంతరం చెందుతుంది. ఎవరైనా ఆ వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి అర్థమవుతారు, లేదా ఆ వ్యక్తిని అర్థం చేసుకుంటే వాక్యం అర్థమవుతుంది. అలా వాక్యానికి వేరుగా ప్రవర్తించరు. కాబట్టి యేసుప్రభు అన్నారు, ఒకడు తన్ను ప్రేమిస్తున్నాడని ఎలా గుర్తిస్తాము అని అంటే ఆయన ఆజ్ఞలను గాయకురణం వల్లనే. ఈ విషయాన్ని యోహాను సువార్త 14:21-24 చూస్తాం. అప్పుడు యేసుప్రభు అన్నారు, నేనును నా తండ్రి వచ్చి వారి యొద్ద నివాసం చేస్తాము అని. కాబట్టి వారు దేవునితో ఏకమై ఉంటారు గనక సత్యాన్ని గ్రహిస్తారు. అతను తన స్వంత ఆలోచనల ప్రకారం కాకుండా క్రీస్తు మనస్సు ప్రకారం జీవించడం ప్రారంభిస్తాడు. అందుకే శిష్యులు మాత్రమే సత్యాన్ని గ్రహిస్తారు. ఎందుకంటే సత్యం అనేది మనకు ఒక సిద్ధాంతం కాదు, ఒక వ్యక్తి. ఆ వ్యక్తి యేసు ప్రభువే. ఆయన చెప్పారు, నేనే సత్యం అని. కాబట్టి వాక్యమందు నిలిచి క్రీస్తులు నిలిచిన వారు సత్యమైన క్రీస్తును మరింత లోతుగా తెలుసుకుంటారు. ఆయన స్వభావాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన మార్గాన్ని అనుభవపూర్వకంగా గ్రహిస్తారు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారు కలిగి ఉంటారు. కాబట్టి శిష్యత్వం సత్య జ్ఞానానికి మార్గం. వాక్యమందు నిలిచిన వారు క్రీస్తులో నిలుస్తారు. క్రీస్తులు నిలిచిన వారు సత్యాన్ని గ్రహిస్తారు. సత్యాన్ని గ్రహించిన వారు ఆ సత్యం ద్వారా నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తారు. అయితే సత్యము మనల్ని ఎలా స్వతంత్రులు చేస్తుందో రేపటి ధ్యానంలో చూద్దాం. ఈ రోజు ప్రభు మనకు ఒక స్పష్టమైన ఆత్మీయ క్రమాన్ని బోధించారు. విశ్వాసం ఆరంభం మాత్రమే, శిష్యత్వం ఎదుగుదల, సత్య జ్ఞానం దాన్ని
దాని ఫలితం. ప్రభు వాక్యమందు నిలిచిన వారే నిజమైన శిష్యులవుతారు. శిష్యులు క్రీస్తులో నిలిచి ఉంటారు. క్రీస్తులు నిలిచిన వారు సత్యమైన క్రీస్తును గ్రహించి ఆ సత్యం ద్వారా స్వతంత్రులవుతారు. అలా సత్యాన్ని గ్రహించిన వారి జీవితమే మార్పు చెంది దేవుని మహిమపరుస్తుంది. ఈ రోజు మనల్ని మనమే ఒక ప్రశ్న వేసుకుందాం. నేను కేవలం యేసును విశ్వసించే వ్యక్తిని మాత్రమేనా, లేక ఆయన వాక్యమందు నిలిచి నిజమైన శిష్యునిగా జీవిస్తున్నానా? ఎందుకంటే ప్రభు అందరినీ శిష్యులుగా ఉండడానికే పిలిచారు. ప్రభు కోరుకునేది కేవలం విశ్వాసులను కాదు, తన వాక్యంలో నిలిచి తనను పోలి ఆ విధంగా జీవిస్తూ ఫలవంతమైన జీవితాన్ని జీవించే శిష్యులను. అయితే ప్రభు 32వ వచనంలో చెప్పిన మరో గొప్ప వాగ్దానం ఇంకా మన ముందుంది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని. ఈ సత్యం మనల్ని దేని నుండి స్వతంత్రం చేస్తుంది? పాపమా, భయమా, బంధకాల, అజ్ఞానమా, లేక వీటన్నిటి నుండినా? ఈ ప్రశ్నకు ప్రభు ఇచ్చిన సమాధానాన్ని రేపటి ధ్యానంలో వాక్యానుసారంగా పరిశీలిద్దాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ శిష్యులై ఉండాలని మీరు ఎంతగా కోరుకుంటున్నారో, ఎంతగా మమ్మల్ని ప్రేమించి మీ శిష్యులుగా ఉండటం కోసమని మిమ్మల్ని మీరు తగ్గించుకుని మా వద్దకొచ్చి మాతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డారో, ఈ సంగతులను మాకు తెలియజేసిన రీతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, దేవా, ఇక ముందు ఎన్నడూ కూడా విశ్వాస జీవితంలో మేము ఎక్కడ ఆగిపోకుండా ముందుకు సాగిపోతూ శిష్యరికంలో ఉండడానికి సహాయం చేయమని, నీ శిష్యులై సత్యాన్ని గ్రహించి సత్యంలో బ్రతకడానికి, సత్యం ద్వారా స్వతంత్రులమవడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.